ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్క్ ఫ్రం హోం అంశంపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చేలా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ధాన్యం తేమ శాతంలో తేడాలు లేకుండా అధికారులు పరిశీలన చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు యుఎస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో యుఎస్ ప్రతినిధులతో జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్పై అవగాహన ఒప్పందాన్ని అధికారులు చేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వర్క్ ఫ్రం హోం అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చేలా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2025-26 కేంద్ర బడ్జెట్పై తిరుపతిలో ఈరోజు మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువత, రైతులు, పారిశ్రామికవేత్తలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పారు. బడ్జెట్లు ఇందులో మెయిన్ 4: ఫార్మర్స్ని ఎంపవర్ చేయటం, ఆంటర్ప్రెన్యూర్స్ని ఎనేబుల్ చేయటం, అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం, 4th మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేయటం. ఈ 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫార్మర్ని ఎంపవర్ చేయటం అంటే ఇంతకు ముందు వరకు మనకి దాదాపు 3 లక్షలు కిసాన్ క్రెడిట్ కార్డు కింద వచ్చేది, దాన్ని 5 lakhs వరకు ప్రొవైడ్ చేశారు. ఇది దాదాపు 8 కోట్ల ఫార్మర్స్కి కానీ, ఫిషర్మెన్కి కానీ, డైరీ ఫార్మర్స్కి కానీ ఉపయోగపడుతుంది. ధాన్యం తేమ శాతంలో తేడాలు లేకుండా అధికారులు పరిశీలన చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో నిన్న ఆయన రైస్ మిల్లర్లతో, ప్రైవేటు గోదాముల నిర్వాహకులతో వేరువేరుగా సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా వాట్సాప్ ద్వారా ధాన్య సేకరణ ప్రక్రియ నిర్వహించామన్నారు. ఖరీఫ్ పంట కాలంలో ఇప్పటి వరకు 5,21,000 మంది రైతుల నుంచి 32 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించి 7,522 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు గుంటూరులో మిర్చి యార్డును సందర్శించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని, పెట్టుబడి సాయం అందించలేదని తెలియజేస్తూ ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వమే దగ్గరుండి ఎరువులు, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ రోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది. క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. నాణ్యమైనటివి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే బుద్ధ సర్క్యూట్లలో ఒకటి రాష్ట్రానికి కేటాయించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నిన్న కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ సాంస్కృతిక సంస్థల్లో కళాక్షేత్ర ఆడిటోరియంలు, సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపడం కోసం శ్రీశైల దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం 6:30 ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ యొక్క 11 రోజుల బ్రహ్మోత్సవాలకి పూర్తి స్థాయిలో తెరదీయటం అనేది జరుగుతూ ఉంది.
23వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వామి అమ్మవార్లకు మరి పట్టు వస్త్రాల సమర్పణ, అదేవిధంగా సామాన్య భక్తులు కూడా ఉచితమైనటువంటి దర్శనాన్ని ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి సంబంధించి ఈ సంవత్సరం ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటరుగా మారి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సూచించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్గా సేవలందించిన రాజీవ్ కుమార్ పదవీకాలం నిన్నటితో ముగియడంతో ఆయన స్థానంలో జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలోని నిర్వచన్ సదన్లో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో తొలి అడుగు ఓటు హక్కు వినియోగించుకోవడమేనని సూచించారు. భారత రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, నియమాలు, సూచనల ప్రకారం ఎన్నికల సంఘం తన విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ శాఖల మధ్య భూ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు. అటవీ, రెవెన్యూ శాఖల భూ వివాదాల పరిష్కారంపై గుంటూరు జిల్లా తాడేపల్లిలో వివిధ శాఖల అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ అభివృద్ధి చేయవలసిన భూముల వివాదాలు వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నేరుగా పరిశీలించి సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య వి. ఉమా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న పలు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించింది. ఇందులో భాగంగా తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జిగా ఉన్న ఆచార్య ఉమాని ఉపకులపతిగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తానని పేర్కొంటూ, గత 40 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీలోనే నేను సర్వీస్ చేస్తూ ఉండడం వల్ల నేను ఈ యూనివర్సిటీని ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేయగలను అనే ఒక ధైర్యము, ఒక సంకల్పము నాకుంది. ప్రస్తుతం యూనివర్సిటీ చాలా మంచి పొజిషన్లో ఉంది. NAC A+ గ్రేడ్లో ఉన్నాము. అయితే NIRF ర్యాంకింగ్ మాత్రం 101 to 150 బ్యాండ్లో ఉన్నాము. ఇది కూడా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం దాని మీద మేము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. PM ఉషా 100 crore గ్రాంట్ రావడంతో 4.5 crores తోటి ఈ మధ్య మేము రీసెర్చ్ ప్రాజెక్ట్స్ని ఫ్యాకల్టీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో భూ ఆక్రమణను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నక్ష సర్వే దోహదం చేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నక్ష సర్వేపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం 134 పట్టణాల్లో ఈ నక్ష సర్వే చేపడుతుండగా అందులో ఒంగోలు పట్టణం ఒకటని తెలిపారు. ఈ సర్వే ద్వారా అన్ని స్థలాల వివరాలను డిజిటలైజ్ చేయడం జరుగుతుందని వివరించారు. గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలుషితమైన ఆహార పదార్థాలు, త్రాగునీరు ద్వారా ఈ వ్యాధి వస్తుందని చెప్పారు. వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్క్ ఫ్రం హోం అంశంపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చేలా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ధాన్యం తేమ శాతంలో తేడాలు లేకుండా అధికారులు పరిశీలన చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.